అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంగళగిరి రూరల్ పిఎస్ లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ చేశారు. పిఎస్ లో నందిగం సురేష్ ని కలిశారు భార్య బేబీ లత. నా భర్తను చంద్రబాబు టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇక అందుకే పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించారు. మాపై ఎందుకు కక్ష అంటున్నారు నందిగం సురేష్ భార్య బేబీ లత. ఇక నా భర్త పారిపోయారని అంటున్నారు. నా భర్త టెర్రరిస్టా అంటూ ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని మియాపూర్ లో నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైంది. అయితే నందిగం ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు. దీంతో ఒక్కసారిగా నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ పై గతంలో కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మియాపూర్ లో నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఆయన్ని మంగళగిరి పిఎస్ కి కూడా తరలించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే వాళ్ళ భార్య బేబీ లత కూడా నందిగం సురేష్ తో భేటీ అయ్యారు. అయితే ఆవిడ ఆరోపిస్తున్న ప్రకారంగా చంద్రబాబు కావాలని తన భర్తను టార్గెట్ చేశారని, ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారని, కావాలని రాజకీయ కక్షపూరితంగా తమపై ఈ రకమైనటువంటి కక్షపూరిత కేసులు పెట్టి తమపై దాడులు చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా నందిగం సురేష్ భార్య మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆర్టీవీతో కూడా నందిగం సురేష్ భార్య బేబీ లత మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారు చూద్దాం. బాపట్ల మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగనే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నందిగం సురేష్ భార్యతో పాటు నందిగం సురేష్ సోదరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న కూడా నందిగం సురేష్ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. సార్ చెప్పండి, మీ సోదరుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అసలు ఏ కేసు కోసం తీసుకొచ్చారు, దేని మీద అనేది మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఏదైనా దాడి కేసుల్లో మా తమ్ముడు ఉంటే పలానా కేసు అనుకుంటాం. ఏ దాడితో ఏ కేసులతో మాకు సంబంధం లేదు కాబట్టి మాకు ఏం తెలుస్తుందండి, ఏం తెలియదు. అంటే మీకేమని చెప్పారు పోలీసులు? అంటే నిన్న కూడా మీ ఇంటికి రావటం జరిగింది, సురేష్ ఉన్నారా లేదా అని అడగటం జరిగింది, ఏం చెప్పారు? వాస్తవంగా నేను పొలం వెళ్ళానండి. వరదలు వచ్చి పంటలు బాడైపోయి నేను ఆ పొలాలకు పని మీద వెళ్ళాను. అయితే మా మరదలు బేబీ లత గారు ఉన్నారు. తనతోటి మాట్లాడి ఇక్కడ ఇంటి దగ్గర సోదా చేసి ఒక ఇద్దరు కానిస్టేబుల్ని చర్చి దగ్గర కాపలా కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత 12 గంటల సమయంలో మాకు ఫోన్ వచ్చింది, ఇలాగా హాస్పిటల్ పని మీద మేము వెళ్తే ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అని. అంతవరకే తెలుసు. సో ఇది పరిస్థితి. అలాగనే పోలీస్ స్టేషన్ వద్దే నందిగం సురేష్ భార్య కూడా ఉన్నారు. మేడం చెప్పండి, పోలీసులు మీకు అరెస్టుకు సంబంధించి ఏమన్నా నిన్న కూడా మీ ఇంటికి రావడం జరిగింది, అప్పుడు మిమ్మల్ని ఏం అడిగారు? నమస్తే అండి. ఏం అడుగుతారు మమ్మల్ని? సురేష్ గారు ఎక్కడికి వెళ్ళారని అడిగారు. ఆయనకి భుజం ఎప్పుడో బండి తోలేటప్పుడు పడి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఆ బోన్ కొంచెం పైకి లెగిసింది, రెస్ట్ కావాలని చెప్తే దానికి బోన్కి ఇక్కడ మధ్యలో ఉన్న ఒక నరము నలిగిందంట. అది చేస్తే సర్జరీ చేయాలి, లేదంటే మందులు ఆడుకోవాలంటే ఇక్కడ కాదులే అని హైదరాబాద్ వెళ్ళారు. ఆయన వెళ్ళి తిరిగి వచ్చే లోపల పారిపోయాడు. మీ ఛానల్ వాళ్ళు కూడా పారిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు. మేము మరి నా భర్త ఉగ్రవాది కదా, మరి నా భర్త చేసిన నేరాలకి మరి మాకు భయం ఎక్కువైపోయి ఆ నేరాలను మేము తట్టుకోలేక మేము పారిపోయినట్టుగా మీరు ఛానల్లో వేసి మా పరువులు తీశారు. సరే, ఏదేమైనా మాకు భగవంతుడు అండ మాకు ఉంది. ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత కక్షపూరితంగా మమ్మల్ని ఆగం చేయాలని చూసినా 2014లో ఇదే తీరులో ఇదే స్టేషన్లో నా భర్తను తీసుకొచ్చి అక్రమ కేసులు కట్టి రాజధాని విషయంలో నోరెత్తకుండా మూపించాలనే భావంతో నా భర్తని చాలా అరాచకాలు చేశారు. ఇక్కడ మళ్ళీ ఇదే 24లో ఎక్కడో తీసుకొచ్చి అదే స్టేజ్ని మీరు మాకు కల్పించారు. దేవుడు ఒకవేళ ఇలా పదవులు అధికారాలు అవన్నీ చాలా మీకు ఈ 5 ఏళ్ళు అధికార అహంకారం మీలో కొట్టుమిట్టాడుతుంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు.
మీరు ఎంతకైనా దిగజారేలాగా ఉన్నారు. ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి మాట్లాడాలంటే నాకు చాలా ఉంది, వేదన ఉంది. బయటికి నేను ఇంకా మాట్లాడితే ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మా కుటుంబాల మీదకి ఏ రౌడీలను పంపించి మమ్మల్ని ఇది చేస్తాడో అనే భయం కూడా మాకుంది. ఎందుకంటే మేము అట్లా అంత నా భర్తకి రాష్ట్రంలో నిన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, ఎక్కడ ఎవరు మాకు శత్రువులు లేరు. మాకున్న శత్రువు ఎవరన్నా ఉన్నారు, మా మీద పగ ఎవరన్నా పట్టారంటే అది చంద్రబాబు నాయుడే. నా భర్తకి ఏదైనా జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు వల్లే జరుగుద్ది. చంద్రబాబు నాయుడు వల్లే నా భర్తకు హాని ఉందని మాత్రం నేను చెప్పగలను. మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరదలు ఇవన్నీ వదిలేశారు. మరి డెలివరీలు వాటర్లో అవుతున్నారు. మరి ముసలోళ్ళు చనిపోయి వాళ్ళని భుజాల మీద వేసుకొచ్చి ఎక్కడ పూడ్చిపెట్టాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఫుడ్ హెలికాప్టర్లో నుంచి ఇసిరేస్తున్నారు. చాలా వందల కొద్ది పశువులు వాటర్లో పడి కొట్టుకుపోతున్నాయి. ఇవేమి రాష్ట్రంలో సమస్యలు కాదు. నా భర్త చేసిన పెద్ద నేరమే ఇప్పుడు రాష్ట్రంలో ఇది పెద్ద వైరల్ చేయాలనే భావంలో మీరు ఉన్నారు. ఏది ఏమైనా ఎంత మీరు మమ్మల్ని నేలమట్టానికి తీసి కింద పెట్టాలని చూసినా 10 అంతలుగా మేము లేచి బయటకు వస్తామనే నమ్మకం మాకుంది. మా వెనకమాల మరి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరిస్తారు. ఆయన ఆశీర్వాదాలు మా మీద ఉంటాయి. అంతకంటే ఎక్కువగా భగవంతుడి దీవెనలు మా మీద ఎప్పుడూ ఉంటాయని మేము నమ్ముతున్నాము. ఈరోజు ఈ క్షణమైనా మాకు అవమానంగా అనిపించవచ్చు, కానీ దేవుడు 10 అంతలు మా నిందలకి, మా అవమానాలకి రెట్టింపు ఘనతని దేవుడు మాకు ఇస్తాడు. కాకపోతే ఈ క్షణాన్ని మేము దాటుకొని బయటికి రావాలంటే మాకు కొంచెం టైం పట్టింది. కాబట్టి మేము ఆ వేదనలో ఉన్నాము. ఇంకా నేను చాలా మాట్లాడాలని ఉంది, మాట్లాడలేను. ఇప్పుడు చెప్తాను నేను. అంటే మీకు పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారంటే సురేష్ గారిని అరెస్ట్ చేస్తున్న సమయంలో పలానా కేసు అని ఏమన్నా చెప్పారా? అస్సలు ఏమి చెప్పకుండా ఇంటి ముందు వచ్చి 40 మంది పోలీసులు నుంచున్నారు. మాకు అధికారంలో ఉన్నప్పుడు మా కోసం ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు కదా. ఆ ఇదితోనే సీసీ ఫుటేజ్ ఉంది మా ఇంట్లో. నవ్వుకుంటా వెళ్ళి ఏమన్నా వచ్చారు, ఏం కావాలన్నా, సురేష్ గారు కావాలా, ఇంకేమన్నా కావాలా, రెండన్నా లోపలికి వచ్చి కూర్చోండి అని కూడా అన్నాను. వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు, వాళ్ళని అడిగినా అదే ఉంటుంది. వాళ్ళు లోపలికి వచ్చి ఉన్నారా అమ్మ అన్నారు. ఎవరు, సారా సురేష్ గారా అంటే అవును అన్నారు. ఎత్తుక్కుంటాం ఇల్లు అన్నారు. ఏం జరిగిందని ఎత్తుక్కుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వరదలు, వాళ్ళకి ఫుడ్ అందక, వాటర్ అందక, పాల ప్యాకెట్లు అందక పసిపిల్లలు, వృద్ధులు చనిపోతున్నారు. ఆ నీళ్ళల్లో నిన్నైతే ఒక ఇద్దరు తల్లిదండ్రులు కొట్టుకుపోతే 2 టీనేజ్ పిల్లలు బయట నుంచొని ఆ మీడియా కూడా అట్లా తలెత్తి చూసి మాట్లాడే శక్తి లేదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళందరిని వదిలేసి అది డైవర్ట్ చేయడానికి నా భర్తను తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టారు. ఏమి నేరాలు, ఏం ఘోరాలు ఉన్నాయో మీరే విచారించి మీరే ప్రజలకు చెప్తే అవి మేము కూడా వింటాం. మరి మాకైతే తెలీదు నా భర్త ఎంత సేవ చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత యథార్థంగా మేము బ్రతికామో, ప్రజల కోసం మేము ఎంత యథార్థంగా పనిచేసామో, జగన్ గారి కోసం మేము నీతి కోసం మేము నిలబడ్డాము. రాష్ట్రం అంతా మా సాక్ష్యం గతంలో చూసింది. మరలా ఆ సాక్ష్యాన్ని తీసి నాశనం చేయాలని మీరు అందరూ పూనుకున్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నాడు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకి తెలిసేలాగా మా నేరాలు, మా ఘోరాలు మీరే చెప్పండి. అంటే ఏ కేసులో అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేస్తున్నామనన్నా కనీసం సమాచారం చెప్పారా? చెప్పలేదన్న. ఇప్పటికీ అసలు ఈ అరెస్ట్ ఈ పూర్వకంగా చేశామనే చెప్పలేదు. మీరు వేసే ఛానల్లో అరెస్టు నందిగం సురేష్ గారిని పట్టుకున్నారు, పారిపోతే పట్టుకున్నారంటే అప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా గబగబా లెగిసి, మా బావగారు, మేము అంతా ఉమ్మడి కుటుంబమే బయలుదేరి వెళ్ళి ఎదుర్కొంటే ఇంకా మా పోలీసులతో పాటు ఉన్నారు. చూసుకొని ఇంకా కలిసారు మీ హస్బెండ్ని దారిలో ఎక్కడ డ్రైవర్లు తీసుకెళ్లారు. ఆ దారిలో వాళ్ళు మా పిల్లలు వెనకమాల ఉన్నారు. ఈ లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ బట్టి ఎదురెళ్ళి రాత్రి 2 గంటలకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కండిషన్లో ఆయన్ని చూసి మాకేం తెలియట్లా. అంటే మేము ఏం చేస్తే అంటే వనజాక్షిని కొట్టిన దానికంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు తీసుకొని మరి మినిస్టర్లో పదవులు కట్టబెట్టిన దానికంటే, 100 కోట్లు సంపాదించి 2 ఎకరాల్లో నుంచి 100 కోట్లలోకి వచ్చిన ఇవేమి మీకు నేరాలు కాదు. నా భర్త ఎవడో పార్టీ ఆఫీసును కోల్చడానికి పోతే ఆ వెనకమాలు ఉండాడని మీరు ఊహించుకొని కేసులు పెడితే అది కేసు కట్టి ఎంతమందిలో మా పొరువులు తీయటానికి చంద్రబాబు నాయుడు రెడీ అయిపోయాడు. ఆయన వయసు ఎంతండి?
మా వయసు ఎంత, ఆయన వయసులో మాది సగం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము పొట్ల. ఒక తండ్రి, రాష్ట్రంలో ఒక తండ్రి ప్లేస్ అయింది, ఒక పెద్ద దిక్కు రాష్ట్రానికి. అరే ఇప్పుడు జరుగుతున్న ఏంట్రా, ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ళు ఉంది, ఏదో రోజు విచారించి లోపల పెట్టవచ్చు ఒక్కొక్కరిని, అవి తర్వాత చూసుకుందాం, ప్రజలందరూ ముందు ఇవన్నీ తేరుకోనండి, వాళ్ళు కూడా సహాయం చేస్తారు, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దగ్గరకు తీసి, ఇప్పుడు మా అభిమానులు కూడా ఉంటారుగా, వాళ్ళు వరదల్లో చిక్కిపోయి వాళ్ళకి మేము సేవ చేసుకోవాలిగా వెళ్ళి, వాళ్ళకి ఏ సహాయం అందకుండా అసలు మా పార్టీలో ఎవరు పట్టించుకోలేదు అనేలాగా, మా పార్టీలో ఎవరు అసలు అందుబాటులోనే లేరు అనేలాగా మమ్మల్ని, అంటే ఒక తప్పుడు సమాచారాన్ని అందించి ఇంత దిగజారిపోయారు అనేది మాకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, ప్రజలందరూ చూస్తున్నారు, ఎక్కడి నుంచిన్నా మీకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు తెలుసు ఏం జరిగింది అనేది, చంద్రబాబు నాయుడు మనస్సాక్షికి కూడా తెలుసు ఏం జరిగింది అనేది, అంతే. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే తన భర్తని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు. తనకి ఇప్పటి వరకు కూడా తన భర్త మీద ఏ కేసు ఉంది, పోలీసులు ఏం చెబుతున్నారు అనేది అయితే ఇప్పటి వరకు తనకేమీ చెప్పలేదు. పోలీసులు ఇంటికి వచ్చారు, విచారించారు. నందిగం సురేష్ ఎక్కడని అడిగితే ఇలాగా హైదరాబాద్ వెళ్ళారని చెప్పాము. సో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో తనకి ఇన్ఫర్మేషన్ రావడంతో తాను వెళ్ళి భర్తను కలిశాను. ఇప్పుడు తన భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే వరద ప్రభావంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన భర్తను అరెస్ట్ చేయటం అదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తన భర్తను ఇలాగ అరెస్ట్ చేశారు. తన భర్త అయితే మాత్రం ఎటువంటి అక్రమం కానీ అన్యాయం కానీ చేయలేదు, ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు. సో మొత్తం మీద అయితే మాత్రం ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తుంది. అందులో భాగంగానే తన భర్తను అరెస్ట్ చేశారు. తనకు తన కుటుంబానికి చంద్రబాబు వల్ల అయితే మాత్రం ఆ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. బాపట్ల మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను కొద్దిసేపటి క్రితమే పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసు విచారణని పూర్తి స్థాయిలో పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా కూడా ఏదైతే నిందితులందరికీ నోటీసులు ఇవ్వటం, విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో నందిగం సురేష్ మాజీ ఎంపీ కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతోపాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అలాగనే దేవినేని అవినాష్, వీళ్ళందరూ కూడా ఆ నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద కేసు కూడా నమోదైంది. అయితే తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు నిన్న ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు కూడా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారించడంలో భాగంగా నందిగం సురేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న తుళ్ళూరు మండలం ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి నందిగం సురేష్ ఇంటికి వెళ్ళినప్పటికీ అక్కడ నందిగం సురేష్ లేకపోవడంతో పోలీసులు నందిగం సురేష్ ఎక్కడ ఉన్నారని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడటం జరిగింది. అయితే నందిగం సురేష్ విజయవాడ వెళ్ళారని చెప్పడంతో పోలీసులు వెంటనే నందిగం సురేష్ కోసం గాలింపు ప్రారంభించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో విచారణ చేసిన సమయంలోనే నందిగం సురేష్ హైదరాబాద్లో ఉన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ నందిగం సురేష్ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు నందిగం సురేష్ భార్య. సో ఇప్పుడు ఏదైతే ఆమె కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఏదైతే ఉదయాన్నే తీసుకొస్తున్న సమయంలో అయితే మాత్రం నరసరావుపేట సమీపంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్ కుటుంబ సభ్యులు ఆయన్ని కలవటం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఈ కాన్వాయ్ని ఫాలో అవుతూ వచ్చారు. అలాగనే ప్రస్తుతం అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నందిగం సురేష్ భార్య ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్న విజువల్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఏదైతే ఈ అరెస్టుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే నందిగం సురేష్ను అరెస్టుకు సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. అయితే ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్న దాని మీద అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం అయితే బయటికి రానివ్వట్లేదు. టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా మరొక కేసు కూడా నందిగం సురేష్ మీద నమోదైనట్లు సమాచారం. అయితే ఇది ఏదైతే గుంటూరు జిల్లానా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కేసు అనే దాని మీద అయితే మాత్రం పోలీసు వర్గాలు సమాచారం చెప్పడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబ సభ్యులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద చూసుకున్నట్లయితే ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉండనివ్వటం లేదు. అలాగనే నందిగం సురేష్ అరెస్టు విషయం తెలుసుకున్నటువంటి ఆయన అనుచరులు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి భారీ స్థాయిలో చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా పంపించి వేశారు. కేవలం
నందిగం సురేష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి ఆయన భార్యను మాత్రమే ఇక్కడ ఉంచారు. వాళ్ళ అనుచరులందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించడం జరిగింది. ప్రధానంగా ఆ టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ నిమిత్తం మాత్రమే తీసుకొచ్చారని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా దీని వెనక మరొక కేసు ఏదైతే ఇంకొక కేసు ఉంది ఆ కేసుకు సంబంధించి కూడా విచారణ చేస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు నెక్స్ట్ ఇప్పుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నందిగం సురేష్ను నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు, సిఐడి విచారణకు కూడా తీసుకెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ను నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారన్న ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీస్ స్టేషన్ బయటనే నందిగం సురేష్ అనుచరులందరూ వేచి ఉన్నారు. అలాగనే పోలీస్ స్టేషన్లో ఆయన భార్య కూడా ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నందిగం సురేష్ని విచారించడానికి పోలీసులు తీసుకెళ్తారా లేదంటే కోర్టులో హాజరుపరుస్తారా అన్న విషయం మీద అయితే మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి ఆయన అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ పోలీసులు ఏం చేస్తారన్న దాని మీద అయితే మాత్రం ఆసక్తి నెలకొంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.